మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఏమిటో బాబు, నువ్వు ఉన్న పళంగా వెళ్ళడం మాకేం బాగాలేదు. మా అన్నయ్యని అడిగానని చెప్పండి. ఏమండి, మీతో నన్ను తీసుకెళ్తాన్నారుగా, నేను రెడీ. ఇప్పుడు ఆయన అన్నయ్య దగ్గరికి వెళ్ళటం లేదురా, వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్తారు. మీరు బయలుదేరండి. వస్తానమ్మా. ఏంటి ఆగారు? మీ నాన్నగారితో ఒకసారి చెప్పెడదాం. మా నాన్న ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు. మీరు ఆలస్యం చేస్తే బస్ దొరకదు. వెళ్ళండి. నాన్న, ఆయన బయలుదేరు. నాన్న, నాన్న, ఏమైంది నాన్న? అమ్మా అమ్మా, నా అప్పు తీరటానికి ఈ రాత్రికి నిన్ను కొరివి పెట్టడానికి కొడుకు లేడని బాధపడక అన్నపూర్ణ, వాడు పెట్టవలసిన కొరివి ఎప్పుడో పెట్టి వెళ్ళాడు. ఇక ఈ కట్టెని కాటికి చెరవేయడానికి కదా, అందుకు నీకు నేనైనా ఉన్నాను. రేపు నాకెవరున్నారు అన్నపూర్ణ? నాకెవరున్నారు? బాబు, ఇప్పుడైనా వస్తాడా మీ స్నేహితుడు? కన్న తండ్రికి తన కొరివి పెట్టడానికి బాబు ఒక్క టెలిగ్రామ్ అయినా వచ్చి రుణమైనా తీర్చుకుంటాడు. ఏమండి, ఒక్కసారి లోపలికి రండి. కొడుకు వస్తాడని, కొరివి పెడతాడని ఆ తల్లి ఎదురు చూస్తోంది. ఇంకా ఎంతసేపు ఆ సవాల్ అలా పెట్టుకుని ఏడుస్తుంది. ఈ దుఃఖంతోనే కొడుకు చచ్చిపోయాడని తెలిస్తే ఒకేసారిగా ఏడుస్తుంది. ఆ తల్లిని మళ్ళీ మళ్ళీ ఎందుకు ఏడిపిస్తారు చెప్పండి? మీరు మనిషేనా? మీకు హృదయం ఉందా? ఎంత గుండెలు పగిలేలా అందరూ కుమిరిపోతుంటే ఇంకా నిజం దాస్తున్నారంటే మీరెంత కట్టుకోటుకలో, ఎంత రాక్షసులో! నీకు తెలుసుగా నిజం, ఎందుకు చెప్పకూడదు? చెప్పు. ఏం చెయ్యాను? ఈ దారుణాన్ని ఎలా చెప్పాలో తోచక నేనెంత నలిగిపోతున్నానో నీకేం తెలుసు? సరే, ఇదే నా కర్తవ్యాన్ని నాకు చూపింది. నా రుణం ఎలా తీర్చుకోవాలో చెప్పింది. కన్న కొడుకును కాకపోయినా, కన్నవాళ్ళకు కాకపోయినా కర్మ చేసే అవకాశం కలిగి. సరే, ఇప్పుడు చెప్పు. బాబు, టెలిగ్రామ్ ఇచ్చావా? ప్రయోజనం లేదు. అంటే వాడు ఇప్పుడు కూడా తిరిగి రాంటావా? ఇప్పటికే కాదమ్మా, ఇంకెప్పటికీ రాలేడు. అమ్మా, 2 నెలల క్రితమే నీ అబ్బాయి మనల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడమ్మా. అమ్మా, ఊరుకోండి అమ్మా, ఊరుకోండి అమ్మా, అమ్మా, అమ్మా. లింగం గారు, బాకీలు చెల్లి వేయడానికి డబ్బుకు బదులు మనుషుల్ని అడుగుతున్నారట. తిరకాసుగా ఉంది మాట, అర్థమయ్యేట్టు చెప్పు అనుకో, దాని ప్రకారం తీసుకుంటాను యాక్షన్. మా నాన్నగారు అప్పు తీర్చడానికి నేనొస్తే చాలన్నారటగా.
తప్పిపోయాడన్నమాట ముసలాడు. ఏంటి బాకీ తీర్చేయడానికి వచ్చావా? చెప్పుతో కొట్టడానికి వచ్చాను. అప్పున్నాం కదా అని అందరినీ బానిసలుగా చూస్తే ఊరుకుంటారనుకుంటున్నావా? మేము మానాభిమానాలు ఉన్నవాళ్ళం. నువ్వు సిగ్గు నీతిని అమ్ముకుని బ్రతికే మనిషివి. మాకున్నప్పుడు బాకీ తీరుస్తాం. అంతవరకు మళ్ళీ మా ఇంటి ముందు కనపడడానికి వీల్లేదని చెప్పడానికి వచ్చాను. అగా మీ నాన్న తెచ్చాడు, మీ అన్నయ్య కూడా పోయాడు నిన్నాను. మరి నా అప్పు ఎట్ట తీరుతావు? ఎప్పుడో తీరుతానంటే నాకు కుదరదు. ఈ మధ్య తుమ్ము తెరువులు మారిపోతుంది, దగ్గు తెరువులు మారిపోతుంది. ఎమర్జెంట్ గా తీర్చేసే మార్గం నీ చేతిలోనే ఉంది. ఇదిగో మంచి వచ్చాడు, ఒప్పును ఒప్పుకోకో, ముహూర్తం కాదు, నువ్వు నా ఇంటికి వచ్చావు. ఎలాగో వచ్చేసావు కాబట్టి నేను ఇక్కడే ఇప్పుడే ముక్క ముక్కలుగా నరికేయగలను. కానీ ఏం చెయ్యాలో నీ బాకీ ఎలా తీర్చాలో నాకు బాగా తెలుసు. మాటలు కాదు, దాని తరఫున నువ్వు కొట్టావు కాబట్టి దాని బాకీ కూడా నువ్వే చెల్లేయాలి. చెల్లించి చూపిస్తా. ఎవరి భూమి వాళ్ళు తీసుకుని పండించి మరీ నీ బాకీ నీ మొహాలు కొడతా. అయినా తనఖా పెట్టిన భూములు బాకీ చెల్లించకుండా సాగు చేసుకోవడానికి నేను ఒప్పుకోను. వీళ్ళేదని నాకు నువ్వెవరు? సాగు చేస్తే అంత ఎవరంటే వస్తారో నేను చూస్తాను. అయ్యా, మీ పొలాన్ని కాదు మా పొలాన్ని కూడా అప్పులు కట్టలేదని ఎట్టగే బీడు చేసినాడండి. రోజు రోజుకి వడ్డీలు పెంచేస్తున్నాడండి. పనులు లేక తిండి లేక మేము పస్తులు ఉంటున్నామండి బాబు. మీరందరూ పిచ్చోళ్ళు, అందుకనే ఇట్లా ఉన్నారు. మీరందరూ ఏకమైతే మిమ్మల్ని ఎదిరించేవాడు ఒక్కడ కూడా ఉండడు. మీకెందుకు నేను చెప్తా వినండి. అరకలు గట్టిని సాగు చేద్దాం. నిజమేనా? నడండి రా, ఊళ్ళోకి వెళ్ళి ఆకలి తీసుకొద్దాం. ఏయ్! ఆగండి ఆగండి, నా పొలంలో తిరగడానికి ఎన్ని గుండెలు మీకు? మా పొలంలో దిగడానికి ఒక్క గుండె చాలు. పిచ్చి పిచ్చి ఆశాలు వేశారంటే ప్రాణాలు తక్కువ, జాగ్రత్త. ఆహా కుమార్, అదే మాట నువ్వును. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు తక్కువ, జాగ్రత్త. మన కుర్రనాయలా రేయ్, నా సంగతి మీకు ఇంకా తెలవదు. మీ సంగతి తెలుసుకోవడానికి మాకు ఇక్కడ తీరిక లేదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళండాయా. నా వెనకాలింత మద్దతున్నా నీకు ఏడాకోళంగానే ఉందన్నమాట. రేయ్, ఏసేయండ్రా. రోజుకి 2 గొర్రెలు తినాలి, కుండికి బిర్యానీ తినాలి, ఫైటింగ్ చేయటం మాత్రం రాదు. వెళ్ళేదేంటి? మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డమే కదండి. అక్కడికి నేను అడ్డం బాగుందండి. అయితే ఓ పని చేయి, నేను ఎడుతుంటాను, నేను మీ వెనకాల పరిగెట్టుకొస్తా. పోనీ. పోనీ. కుటుంబ కంటే దెబ్బలే బాగున్నట్టున్నారా నా కొడక. మెల్లిగా మెల్లిగా. నల్లగా దుఃఖంలా ఉన్నారు వెధవులు. డిషుం డిషు అని 4 ఇచ్చేసరికి పారిపోయారు. నిజమా బాబు? ఆ దుర్మార్గులతో మనకెందుకు? నీకేమైనా దెబ్బలు తగిలాయా? అదేం లేదమ్మా. ఏమిటి బాబు, ఏమైంది? అయ్యో బొబ్బులు, మా కోసం ఎంత కష్టపడుతున్నావయ్యా. నా కోసం మీ అబ్బాయి ప్రాణాలే అర్పించాడు. నేనేం చేశాను రుణం తీర్చుకోగలను. కానీ నువ్వు వాణ్ణి మర్పిస్తున్నావు. నువ్వే లేకపోతే మేమంతా ఏమైపోయేవాళ్ళం. దేవుళ్ళ వచ్చి మమ్మల్ని ఆదుకున్నావు. అరే కుమార్, మనం తినే తిండి మనమే పండించి తినడంలో ఎంత ఆనందం ఉందో ఇప్పుడు తెలుస్తుందిరా. ఎప్పుడు పండుతుందో ఏమిటో, నాకు ఆకలేస్తుందండి. ఓ రెండ్రా, నీ అక్క అన్నం పట్టుకొస్తుంది. అబ్బా, మా చిన్నకి ఎప్పుడు ఆలస్యమే. ఆలస్యం ఏమీ లేదండి, నేను వచ్చి చాలా సేపు అయింది. ఏమిటి సరళా,
అన్నమాట రాలేదే ఆవిడ గారు నువ్వేం తీసుకెళ్ళక్కర్లేదు చీపో అంది. ఏ రోజు నువ్వే తీసుకొస్తున్నావుగా. ఏం చేయమంటారు? ఆవిడ గారికి రోజుకో ఆకారం, నిమిషానికో మాట, క్షణానికో కోపం. ఏమండి ఆకలేస్తుందండి. ఒరేయ్, మీ అక్కని నమ్ముకోవడం కంటే ఈ పొలాన్ని నమ్ముకుంటే మంచిది. పడిన తర్వాతనైనా తిండి పెడుతుంది. సర్లే, పొలంలో దిగి పని చేస్తుంటే ఆకలే తెలియదు. పద. ఏమండి అటు చూడండి. ఇటండి. చేతులు కడుకుని వచ్చి భోంచేయండి. మిమ్మల్నే వెళ్ళండి. ఏమండి, నేను మీకోసమే భోజనం తెచ్చాను. రండి భోంచేతురు కానీ. ఏమిటి వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటున్నారు? అది నాకు తెలియటం లేసారలక్క. ఇక మన పొలంలో పంటలతో పాటు పాటలు కూడా పండుతాయేమరా? పంట చేలలో పైరగాలిలో పడుచుదనం గడుసుదనం కలిసిన వేళలో ఏమిటో అవుతోంది, ఎట్టాగో ఉంటుంది. ఏమిటో అవుతోంది, ఎట్టాగో ఉంటుంది. ఈడొచ్చి మీద పడ్డది, నా ఈడు నిలవేసి నీ ఈడు కలబోసి సంబరాలు చేయమన్నది. ఆ బుక్క మీద సంతకాలు పెట్టమన్నది. ఏమిటో అవుతోంది, ఎట్టాగో ఉంటుంది. ఏమిటో అవుతోంది, ఎట్టాగో ఉంటుంది. ఈడొచ్చి మీద పడ్డది, నా ఈడు నిలవేసి నీ ఈడు కలబోసి సంబరాలు చేయమన్నది. ఆ బుక్క మీద సంతకాలు పెట్టమన్నది. వరి చేను ఎదిగింది, పరువానికొచ్చింది, సిరి పంట రానున్నది. ఒలమ్మి వగరంతా పొగరన్నది, పొగరులోనే నీకు సొగసంత ఉన్నది. వంగ తోట కాడ బాబ బరసన్నది, మనసులోన మమతున్నది. సిగ్గుపడి చెప్పుతున్నది, హదియ చెప్పుకోక తప్పదన్నది. ఏమిటో అవుతోంది, ఎట్టాగో ఉంటుంది. నీడొచ్చి మీద పడ్డది, నా ఈడు నిలవేసి నీ ఈడు కలబోసి సంబరాలు చేయమన్నది. ఆ బుగ్గ మీద సంతకాలు పెట్టమన్నది. మరుమల్లే తోటుంది, పొదరిల్లు చాటుంది, ఇద్దరిని రమ్మన్నది. ఒలమ్మి నేను పలేనన్నది, చీర కట్టు పిల్ల చిలకల్లె ఉన్నది. సందవేళ పంది వేసి రమ్మన్నది, మూడు నాళ్ల ముడుపన్నది.
అందాక ముద్దులన్నీ దిండు కన్నది ఏమిటో అవుతోంది అరయ్యటాగా ఉంటుంది ఏమిటో అవుతుంది ఎట్టాగో ఉంటుంది చీడొచ్చి మీద పడ్డది నా ఏడు నిలవేసి నీ ఏడు కలబోసి సంబరాలు చేయమన్నది ఆ బుక్క మీద సంతకాలు పెట్టమన్నది అరెరెరెరెరెరె సంబరాలు చేయమన్నది ఆ బుక్క మీద సంతకాలు పెట్టమన్నది. మావయ్యకి హారతి ఇవ్వమ్మా ఇచ్చి. తీసుకోండి మావయ్య. ఏమిటది? ఏం లేదు బావా, మా మావయ్య మనసు ఏం బాగులేదు చెప్తా. నా మనసు ఏం బాగులేదు కనుక మా ఇద్దరు మనసు బాగుండాలి. వారం రోజుల నుంచి ఉపవాసం చేసింది. ఇవాళ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసింది. నీకు హారతి తీసుకొచ్చింది. ఇచ్చేమ్మా మావయ్యకి. తీసుకోండి మావయ్య. మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే. చాలమ్మా చాలు. నీ ప్రేమ మావయ్యకి ఎప్పుడో అర్థమైపోయింది. ఏమిటో పిచ్చి తల్లి, ఇలా నోరు ఇప్పితే చాలు ఎదురుకుండా వెంకటేశ్వర స్వామి నిలబడేట్టుంటుంది. చిన్నోర్మై చెప్తా, మన ఇద్దరికి కూతురైనా కోళ్ళైనా ఇంకెవరున్నారు బావా? కవి తప్ప. నోర్మై చెప్తా, ఇప్పుడు నీకైనా నీ ఆస్తికైనా ఇంకెవరున్నారు బావా? చెప్తా. డాడీ ప్లేట్ నోర్మై, పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ప్రాణాలు తీసేస్తాను. జాగ్రత్త. Get out. లింగం, ఇన్నాళ్ళు రుణం రుణం అని పిశాచల్లా పీక్కు తిన్నావు. తీసుకో. ఇదిగో రాఘయ్య గారి బాకీ లెక్క చూసుకో. చూడక్కర్లేదు, సరిగ్గానే ఉంది. బాకీలన్నీ తీరిపోయినట్టేనా? చెప్పక్కర్లేదు, తీరిపోయాయి. అయితే పత్రాలు లేవు. పత్రాలా? పత్రాలు ఎక్కడయ్యి? లేవు. ఏ నాటకం ఆడుతున్నావా? ఏటీ లేదంటే వెందయ్యా మసే తేలు ముద్దలు వేయించుకున్నావు. అది అది మీకు నాకు మధ్య ఉన్న పవిత్రమైన సంబంధాన్ని గుర్తుగా రాయించాను. అయినా మీరు మళ్ళీ నన్ను అడగపోతారా? నేను ఇవ్వపోతానా? ఇదిగో ఈసారి వడ్డీ బాగా తగ్గించేస్తాను, కొన్ని కన్సెషన్లు కూడా ఇస్తాను. ఇదిగో ఈ దొంగ వేషాలకే గాని లింగం, వీళ్ళ పేర్లని రాసి వీళ్ళ బాకీలన్నీ ముట్టినట్టు రసీదులు రాసి పెట్టు. రాఘవయ్య గారి కూడా మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను. ఇదిగో నీ మాట మళ్ళీ ఊర్లో వినపడిందా? ఇటు చూడు, నీ విశాల హృదయం ముక్కలు ముక్కలైపోతుంది. జాగ్రత్త. రండయ్యా. అమ్మనాయమ్మ, అమ్మనాయమ్మమ్మ, అమ్మనా మొత్తమ్మమ్మ. ఒరే సచ్చు, అయ్యా అయిపోయిందిరా, నా పని అయిపోయింది. నేను ఈ ఊళ్ళో ఎట్ట బతికేది? ఎవడైనా బాకీలు ఎగ్గొడితే ఏడుస్తాడు గాని మీరేంటంటే బాకీలు వసూలైపోతే ఏడుతున్నారు. రే, బాకీలు చెల్లించేశారు అంటే నా చేతిలోంచి తప్పించుకున్నారన్నమాట. ఇంక ఈ ఊళ్ళో నా మాట ఎవడింటాడు? నాకేమి హోల్డ్ ఉంటుంది. పదవిలో ఉన్న మినిస్టర్కి లేనోడికి ఎంత డిఫరెన్స్ ఉందో నిన్నటి లింగానికి ఈ రోజు లింగానికి అంత డిఫరెన్స్ ఉంటుందిరా సచ్చు. చేపలన్నీ కలిసి కొంగల్ని మింగేసే రోజులు వచ్చాయి. గురు, మోటా ముల్లే సర్దుకుని బిషానా ఎత్తేసి మీ ఊరు వచ్చి సచ్చేదాకా నీ పాదాల దగ్గరే పడుందామని అనుకుంటున్నాను. నువ్వే వచ్చేసావు. సర్లే, మధ్యలో వెళ్ళి డోల్తో మొరపెట్టుకున్నట్టుంది ఒరే లింగం. నిప్పుకే చెదలపెట్టే రోజులు వచ్చారా? ఆ కోట్లో పాక వేసి కోటీశ్వరుని అయిపోదామని ఆశపడ్డానా? నా కాళ్ళు నడవ ఎరగొట్టేసి నన్ను ఫుట్బాల్ ఆడేశాడు ఆ రాజశేఖరం. నేనే కొత్త కాళ్ళు ఎత్తుకుందాం అనుకుంటున్నాను మీద పడి బతకడానికి. సరిగ్గా ఇక్కడ నా పరిస్థితి అట్టాగే ఉంది గురు. కంసుడి పాలిట శ్రీకృష్ణుడు పుట్టినట్టు ఇక్కడ నాకో శత్రువు పుట్టాడు. అమ్మనా తల్లి సిగత్తరగా, అమ్మనా అమ్మమ్మ సిగత్తరగా. ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో. ఇక్కడ రైతుల భూములన్నీ సాగు చేసి పండించి వాళ్ళ బాకీలన్నీ నా మొక్కాన్ని కొట్టాడు. ఎవడరాడు? ఎవడయ్యా అంత అసాధ్యుడు? వాణిచ్చు. చిరంజీవ చెప్తా బాబు. నేను చెప్తా. చెప్తా. నీ పేరేంటి బాబు? గాడిది గుడ్డు. లేకపోతే ఏట చందులూరు దేవయ్య. నా పేరు నీకెందుకు? ఎవడకూడదు పొట్ల పడతావండి. నీ ముక్కు నాకు తెలియదు, నా మొహం నీకు తెలియదు. ఏంటి నక్క మొహం వేసుకుని ఏడకలాడుతున్నా? ఇప్పుడు నాది నక్క మొహం, వాడికి కుక్క మొహమే. చెప్తా. రాజశేఖర్ ఎవరో చెప్పు. నీ బాబు. ఇదిగో ఎంతసేట మా గురువు గారు పెద్ద మడిచి, కొంచెం మర్యాదగా మాట్లాడవయ్యా. నీ గురువు అయితే నాకేం ఓడిందయ్యా? పేటెంచి పని చేసుకున్నంత మాత్రాన ప్రతివాడు పెద్ద మనిషి అయిపోతాడేంటి? అయినా పొట్ల పడతాడేంటి? ఆ ఊరికే అయినా నీతో నాకెందుకు? నా రసీదు మారాయి. బాబు బాబు, నీ రసీదులు నీకు ఇప్పిస్తాను బాబు. నాతో రా నువ్వు. ఓ నువ్వు అక్కడ పద.
ఏమిటి నిన్ను రమ్మన్నానా? మరే అబ్బే నిన్ను కాదు బాబు, నువ్వు పద, నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి గురుగారు ఆ దేవయ్యని చూసిన దగ్గర నుంచి కాల్లో ముళ్ళు గుచ్చుకుని ఏనుగులా కంగారు పడిపోతున్నారండి? చెప్తా చెప్పు చెప్తా చెప్పు చెప్పు చెప్తా చెప్పు వాడు నా శత్రువు. ఆడిని శత్రు కాడయ్యా, నా ఇరిగిపోయిన కాళ్ళు నడువును. ఆ దేవయ్య చెప్పినట్టు ఆడు నిజంగా దేవయ్యే ఆ ఇంట్లోంచి పారిపోయిన శ్రీధర్ కాకపోతే నీ డబ్బుకి 10 రెట్లు డబ్బు నీకొస్తుంది, నా ఆస్తికి 10 రెట్ల ఆస్తి నాకొస్తుంది. చెప్తా. 13 ఎక్కం అంత కష్టంగా ఉంది, నాకేం అర్థం కాలేదు. అర్థం కాదయ్యా, చెప్తా. ఆ రాజశేఖరం కొంప గుండం కాడానికి ఎంతో టైం లేదు. ఆ శ్రీధర్ గాడే ఇంట్లో ఉంటే తన ఇంటిని తను చక్కదిద్దుకునేవాడు. వాడు ఇప్పుడు లేడు కనుక ఈ దేవయ్య గారిని ఆ ఇంటికి తీసుకెళ్లి ఆ కొంపను మనం పూర్తిగా దోచేద్దాం. ఆ శ్రీధర్ గారికి ఈ దేవయ్యకి చాలా పోలికలు ఉన్నాయి. కానీ ఈ శ్రీధర్ ఏమో నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఆ అనుమానం వెంటనే తీర్చేసుకోండి. దేవయ్య, అయితే నీ పేరు దేవయ్య అన్నమాట. కాదు, ఆ? ఒడ్డు సముద్రుడు. ఒడ్డు సముద్రుడు మా బామ్మర్ది పేరు. చవరగా! నా పేరు దేవయ్యో అంటే మళ్ళీ దేవయ్య అని అడుగుతారటయ్యా. ఇది నాకెందుకు, నా రసీదు లాగా పడాయి. బాబు వయసు చావేస్తాను, నువ్వేమో అనుకోకపోతే చెప్తా. అడిగేసేయి అడిగేస్తా. అడిగేసేయి. బాబు మద్రాసు లా కాలేజీలో నువ్వు ఎప్పుడైనా చదువుకున్నావా? బాగా సతిగా లాగే ఒకటి ఇచ్చానంటే నీ లా ముక్కు నుంచి ఊడి ఇక్కడ పడుతుంది. ఊరుకోవా ఇదిగో నా రసీదు లాగా పడాయి. కాసేపు నువ్వు ఉండు. ఇదిగో మన కృష్ణా జిల్లాలో హైకోర్టు ఎక్కడుందో చెప్పు. నీ నెత్తి మీద ఉంది. చెప్పా లాగే ఒకటి ఇచ్చానంటే నా రసీదు లాగా పడాయి. కాదయ్యా. కానే కాదు. కాదయ్యా, మీరిద్దరు మనుషులు గారు తప్పుతుంటున్నా. ఇప్పుడు అసలు కాదు. బాబు నీకు చిన్న పని ఉంది, లోపల రా చెప్తాను. ఏం పని? పని కాదు, పార్టీ. ఏం పాతి అయ్యా? లోపలికి రావయ్యా. వీళ్ళెక్కడ దొరికారయ్యా లడ్డుకు చెడుకోమని? చెప్పా పద. పదవయ్యా మొగుడా. లోపలి పద. ఏంటయ్యా ఎంత నడిచినా జరగడం లేదు. ఎంతమందికి నామం పెట్టి సంపాదించారు ఈ భవనం? లెక్కల తర్వాత చూసుకుందాం గానీ ముందు నువ్వు కూర్చో. అలా కూర్చో. కూర్చుంటారంటయ్యా అసలు విషయం చెప్పకుండా. ఇదిగో దేవయ్య, ఈ మ్యాన్ నాది, ఈ పరుపు నాది. నన్నే కూర్చోవద్దంటే అలాగా, మరి బిలో డిగ్నిటీ మేము కూడా కూర్చుంటాం. సరే కూర్చోండి. చెప్పా చెప్తా. దేవయ్యా, నువ్వు ఎప్పుడైనా నాటకాలు ఆడేవయ్యా? చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేశాను, మగ వేషాలు వేశాను. రామాపురంలో రాగం మొదలెడితే బొబ్బర్లకు గెలిచారు. ఇంత నట సామ్రాట్ మన పక్కన ఉండగా మన నాటకానికి వెళ్ళుంటాయా? దేవయ్యా, ఓ పెద్ద ఇల్లు పెద్ద సమస్యలు పడింది, నువ్వు చిన్న సహాయం చేయాలయ్యా. ఇదిగా మంచి పనులు చెబితే చేయడానికి సిద్ధం. ఏమన్నా లటుకు చిటుకు అని చెప్పారో నావల కాదు. ఇదిగో ఊరికి వద్దు, నీకు డబ్బిస్తాం. ఆహా, నేను గడ్డి పెడతాను తింటారా? బాబు మేము చెప్పిన పని చేస్తే నువ్వేం పెడితే అది తింటాం. సరే చెప్పు. చెప్తా. ఇప్పుడు హైదరాబాద్ లో రాజశేఖరం అని ఓ దౌర్భాగ్యుడు ఉన్నాడయ్యా. అమ్మా ఇదేంటిది? బాబు నువ్వు ఈగలు తోలుకునేటప్పుడు మాతో చెప్పు, మేము దూరంగా ఉంటాం, అప్పుడు తోలుకుందు గాని. అటగలి చెప్పు. ఆ రాజశేఖరానికి ఒక కొడుకున్నాడు. అంత గొప్ప ఇంట్లో హాయిగా తిని తిరగలేక ఓ రోజు బుద్ధులు అయిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అతని తల్లి వాడి కోసం బెంగ పెట్టుకొని 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 పెట్టుకుని ఓ రోజు చచ్చింది. ఆ ముసలాడు పిచ్చెక్కి గిన్నెల్ని చెంబుల్ని మమ్మల్ని తన్నేస్తున్నాడు. మతి పోగొట్టుకుని మన లోకంలోంచే బయటికి పోయేటట్టుగా బతుకుతున్నాడయ్యా. ఏమిటి నీకు అర్థమైందా? ఆ పిచ్చోడు ఆస్తిని పశువులకి పక్షులకి రాసిస్తానంటున్నాడు. ఈలోగా మా అదృష్టవశాత్తు నువ్వు కనిపించావు. నువ్వు అచ్చు ఆ శ్రీధర్ లాగే ఉంటావు, పైగా నటుడు. నువ్వు శ్రీధర్గా ఇంట్లో ప్రవేశిస్తే పశువులు పాలు కావాల్సిన ఆస్తి మనకు దక్కుతుంది. చెప్తా. ఇంకేం ఆలోచించుకో, అవుననేసేయి. అవును, ఆ ఆస్తి పశువులకు పక్షులకు కుక్కలకి నక్కలకి దక్కడానికి వీలు. భార్యను పోగొట్టుకున్న ఆ తండ్రికి కొడుగ్గా ఆ ఇంటికి వస్తా. మీరు అనుకున్నది నెరవేరుస్తా. అమ్మా, నేను తిరిగి వచ్చానమ్మా. కానీ నువ్వు తిరిగి రాలేని చోటుకి వెళ్ళిపోయావా? బావా